Shalom everyone, I'm Helena, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష బిషలక్ అనగా అతడు విడిచిపెట్టినప్పుడు లేదా అతను పంపినప్పుడు అనే సెఫవ్ తోరా పార్షిక పఠన క్రమంలో ఇది 16వ పర్ష మరియు సెఫవ్ షిమోత్ లేదా నిర్గమకాండంలో ఇది 4వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియ వాక్య భాగము నిర్గమకాండము 15వ అధ్యాయం 27వ వచనం, అలాగే 16వ అధ్యాయం 10వ వచనం వరకు. ఈ 5వ అలియాలో ఇశ్రాయేలీయులు ఏలింకు చేరుకుంటారు. అక్కడ 12 నీటి బుగ్గలను మరియు 70 ఈత చెట్లు ఉన్నాయి. వారు తర్వాత సీను అరణ్యానికి చేరి ఆహారం కోసం ఫిర్యాదు చేస్తారు. ఎలోహిం వారి ఫిర్యాదులను విని ఆకాశం నుండి మన్నాను కిందకి పంపి ఇస్తాడు. మోషే ప్రజలకు సూచిస్తూ ఇది ప్రతిరోజు ఎలోహింపై నమ్మకంగా ఉండటానికి బోధన అని వివరిస్తాడు. ఈ మన్నా ప్రతిరోజు ఇస్తూ షబ్బాత్ కోసం 2 రోజులు ముందుగా సేకరించడం గూర్చి ప్రజలకు విశ్రాంతి మరియు ఆజ్ఞలను గుర్తు చేస్తారు. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాటల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలం లహిత్రవత్.